ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఛానల్ ద్వారా వస్తున్న ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు వీక్షించడమే కాకుండా అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయం 12వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో, యూదులతో మాట్లాడుతున్న వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాటను మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఆశీర్వాద ఆ వచనాన్ని మనం తెలుసుకొనక ముందు ఈ 66వ అధ్యాయం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ 66వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1 నుండి 24 వరకు రాయబడిన వాక్య వచనాల్లో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో, యూదులతో మాట్లాడుతూ తన ప్రజలు ఎలా ఉండాలో ఆయన తెలియపరుస్తూ, తన ప్రజలు ఎలా ఉండాలని ఆయన ఆశపడుచున్నాడో, ఆయన కోరుతూ ఉన్నాడో ఆయన తెలియపరుస్తున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ తన ప్రజలైన వారు ఆయన కోరినట్లు బ్రతికితే కలిగే వాగ్దాన ఆశీర్వాదాలు, వాగ్దాన దీవెనలు ఏ విధంగా ఉంటాయో ఆయన తెలియపరిచినట్లు కూడా ఈ 66వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటను నిరాకరించే వారి పరిస్థితి, వారి అంతం ఏ విధంగా ఉంటుందో కూడా ఈ 66వ అధ్యాయం 1 నుండి 24 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు తన ప్రజలను ఏ విధంగా ఆయన ఏ విధమైన ఆత్మీయతలో ఉండాలని ఆయన ఆశపడుచున్నాడో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ ఆత్మీయతను కలిగి వారు ఉంటే ఎటువంటి వాగ్దాన దీవెనలు వారు పొందుకుంటారో ఆయన తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా ఆయన మాటను గనక ఎవరైనా నిరాకరిస్తే, ప్రక్కన పెట్టి ఇష్టానుసారంగా బ్రతికితే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా ఈ 66వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం చదువుకున్న ఈ 66వ అధ్యాయం 12వ ఆ వాగ్దాన వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నట్లు మనం చూస్తాం. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి అని మనం చూస్తూ ఉంటాం. ఆలకించుడి అని దేవుడు సెలవిస్తున్నట్లు మనం చూస్తాం. ఎవరి మాటలు ఆలకించాలని దేవుడు కోరుతున్నాడంటే సర్వ సృష్టిని, దానిలో ఉన్న సమస్తమును కలుగు చేసిన సర్వ సృష్టికర్త అయిన యెహోవా దేవుని మాటలను తన ప్రజలు ఆలకించాలని ఆయన కోరుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలు ఆయన మాటను ఆలకించాలని ఆయన తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన తెలియపరుస్తున్నట్లు మనం చూస్తాం. ఎవరైతే ఆలకిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి వాగ్దాన ఆశీర్వాదాన్ని ఆయన దయచేస్తారో కూడా ఈ 66వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆలకిస్తే ఏమవుతుందంటే, ఆలకిస్తే నది వలె సమాధానమును యెరూషలేము వద్దకు పారజేస్తానని ఆయన వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానాన్ని విస్తరింపజేస్తానని, పారజేయుదునని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆయన మాటలను ఆలకిస్తే నది వలె సమాధానమును మన యొద్దకు పారజేయుదునని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నది వలె సమాధానాన్ని విస్తరింపజేస్తానని, మన జీవితకాలమంతా ఆయన సమాధానంతో మనల్ని నింపి నడిపిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆలకిస్తే, దేవుని మాటలను గనుక మనం ఆలకిస్తే సమాధానమే కాకుండా ఆయన క్షేమాన్ని కూడా దయచేస్తానని యెషయా గ్రంథం 47వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడగలం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో కోరుచూ ఉన్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె ఉండును అని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలను మనం ఆలకిస్తే సమాధానమే కాకుండా క్షేమాన్ని కూడా ఆయన దయచేస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాధానము క్షేమాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ సమాధానము క్షేమం గురించే
ఐశ్వర్యవంతులు మొదలుకొని సామాన్యుల వరకు ఈ రోజున అనేక ప్రయాసాలు పడుతూ ఉన్నారు. సమాధానం పొందుకోవాలి, నా జీవితంలో సమాధానం లేదు, ఎలా పొందుకోవాలి, దాని కొరకు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతూ ఉన్నారు. క్షేమము లేదు, ఎన్ని భద్రతలు వారు కల్పించుకున్నా, ఈ మానవరీత్యా ఎన్ని భద్రతలు వారు ఏర్పరచుకున్నా సరే ఆ క్షేమం కొరకు వారు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ విధంగా నా మీద ఏ విధమైన పరిస్థితులు వస్తాయో, ఏ విధమైన మరణకరమైన పరిస్థితులు వస్తాయో, ఏ విధంగా నా నాశనం ఉంటుందో, ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కొంటానో, ఏ విధమైన అనారోగ్య పరిస్థితులు నన్ను చుట్టుకుంటాయో అని ఆందోళనలో ఐశ్వర్యవంతులు మొదలుకొని సామాన్యుల వరకు నేడు చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితిని వారు కలిగి ఉన్నారు. అంటే ఈ సమాధానం కొరకు, క్షేమం కొరకే ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక మంది ప్రజలు ఈ రోజున ప్రయాసాలు పడుతూ ఉన్నారు, కానీ ఎవరు దాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈ వాగ్దానం వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని మాటలను ఆలకించడానికి ప్రాముఖ్యత ఇస్తారో, దేవుని మాటలను ఆలకిస్తారో, దేవుడు వారికి సమాధానమును, క్షేమాన్ని దేవుడు దయచేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఏవేవో మాటలకు మనం సమయాన్ని కేటాయించక, వ్యర్థమైన మాటలకు మనం సమయాన్ని కేటాయించక, వ్యర్థమైన సంభాషణలకు మనం ఆ సమయాన్ని పాడు చేసుకోకుండా, అనవసరమైన మాటలకు మన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుని మాటలను మనం ఆలకిద్దాం. దేవుని మాటలు మనకు మేలు చేసేవి, దేవుని మాటలు మన హృదయానికి నెమ్మదిని దయచేసేవి. దేవుని మాటలు ఈ వాగ్దానం వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, సమాధానమును పారజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అంతేకాకుండా ఆలకిస్తే నది వలె క్షేమాన్ని దయచేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక దేవుని మాటలు మనకి ఇక్కడ ఈ లోక సంబంధమైన, అంటే ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మనకు మేలు చేస్తాయి. అదేవిధంగా ఆ మాటలే మనల్ని పరలోకానికి చేరుస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాటలను ఆలకించే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన ద్వారా సమాధానమును, ఆయన ద్వారా క్షేమాన్ని, ఈ క్షేమము సమాధానము తరతరాలు మనకు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వత కాలం మనకు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ సమాధానాన్ని, క్షేమాన్ని మనం పొందుకోవాలంటే దేవుని మాటలను ఆలకించే ఆత్మీయతను మనం కలిగి ఉండి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో దేవుడు మనకు సమాధానాన్ని, క్షేమాన్ని ఆయన దయచేస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక దేవుని మాటలను ఆలకించే ఆత్మీయతను మనం కలిగి దేవుని ద్వారా సమాధానమును, దేవుడిచ్చే క్షేమాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, నీ మాటలు ఆలకిస్తే దేవ మాకు సమాధానాన్ని దయచేస్తానని, దేవ మాకు క్షేమాన్ని దయచేస్తానని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే నీ మాటలు ఆలకించేవారుగా ఉంటారో వారు నీ ద్వారా దేవా సమాధానాన్ని పొందుకుంటారని, నీ ద్వారా క్షేమాన్ని పొందుకుంటారని మీరు తెలియపరిచిన ఈ వాగ్దానం వచ్చినాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ వాగ్దానాన్ని వీక్షించిన మా ఆత్మీయులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో అన్నిటికంటే ప్రాముఖ్యముగా నీ మాటను ఆలకించుటకు వారి ప్రాముఖ్యతనిచ్చినట్లు సహాయం చేయండి. నీ మాటకు దేవా, నీ మాటలు వినడానికి, నీ మాటలు ఆలకించడానికి ప్రాముఖ్యతనిచ్చి నీ ద్వారా సమాధానంను, క్షేమాన్ని వారు పొందుకునేటట్లు మీరు సహాయం చేయమని, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు ఆస్వాదించమని, ఈ దినము వారు తలపెడుతున్న ప్రతి ప్రయాణ మార్గములను దీవించండి, ప్రయత్నాలు సఫలపరచండి, వారు వెళ్తున్న మార్గాల్లో మీరు నడిపించండి, వారికి మీరే తోడుగా ఉండి ఈ దినమంతా నీ కృపలో నడిపించమని వేడుకుంటున్నాను దేవా. ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మీరే సమస్త ఘనత, ప్రభావములు తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.